ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 13 గ్రామాల ప్రజలు తొలిసారిగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ మావోయిస్టు కేంద్ర కమిటీ కమాండర్ మరియు ₹1 కోటి రివార్డున్న హిడ్మా ఇలాకాలో దశాబ్దాల తర్వాత మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మావోయిస్టులు రాజ్యమేలుతున్న ఆ దండకారణ్యంలో ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు నల్ల జెండాలు ఎగరవేసే ఆ ప్రాంత ప్రజలు ఈసారి తమ జీవితంలో మొదటిసారి జాతీయ జెండాను ఎగరవేసే సంచలనం రేకెత్తించారు. ఛత్తీస్గఢ్లోని పరియా, సాలాఠోంగ్, టేకల్గూడెం, పూర్వర్తి, నెర్లిఘాటి, బస్తర్లోని చుత్వాహి గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు. నక్సలైట్ కమాండర్ హిడ్మా ప్రాబల్యం ఉన్న పువ్వర్తి గ్రామంలో పోలీసు సిబ్బందితో పాటు గ్రామస్తులు జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత్ మాత అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి ఈ గ్రామంలో మునుపెన్నడూ స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాలను జరుపుకోలేదు. ఈ గ్రామంలో నక్సలైట్స్ పాలించడంతో ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేయడాన్ని నిషేధించారు. ఈ ప్రాంతంలో నక్సలైట్స్ నల్ల జెండాలు ఎగరవేసేవారు. అయితే గత జనవరి 26వ తేదీ తర్వాత బస్తర్లోని 13 గ్రామాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నక్సలైట్ల చెర నుంచి ఈ గ్రామాలను విముక్తి కల్పించాయి. ఇక్కడ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాక గ్రామస్తుల విశ్వాసాన్ని చెరగొన్నారు. ఇప్పుడు తొలిసారిగా గ్రామస్తులు కాకీల సమక్షంలో నిర్భయంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు. వీటిలో దంతేవాడకు చెందిన నెర్లిఘాటి, కంకేర్లోని పానిదోబ్రి, బీజాపూర్లోని గుండం, పుత్కెల్లో చూత్వాహి, నారాయణపూర్లోని కస్తూర్మెట్ట, ఇరాక్బట్టి, మన్స్పూర్, మొహంది, సూక్మామల్లూర్, పరియా, సలాటోంగ్, టేకులుగూడెం, పూర్వర్తి, లకాపాల్, పులాన్ ఈ గ్రామంలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ ఏడాది జనవరి 26 తర్వాత 13 గ్రామాల్లో భద్రతా దళాల శిబిరాలు తెరిచారు. కొంతకాలం క్రితం వరకు ఈ గ్రామంలో నక్సలైట్లు పాలించారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, రోడ్లు కూడా లేవు. కానీ ఇక్కడ శిబిరం ప్రారంభించినప్పుడు రోడ్లు నిర్మించడం ప్రారంభించారు. పాఠశాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బస్తర్లో నక్సలిజం ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాధ్వి హిడ్మా పేరు అందరి నోళ్లలో మెదులుతుంది. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు. అతడిపై ₹1 కోటి రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. అతను సూక్మా మరియు బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న తూర్పు గ్రామ నివాసి. ఆ ప్రాంతంలో ఆయనకు ఆధిపత్యం ఉంది. కొంతకాలం క్రితం వరకు ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రవేశించడం నిషేధించబడింది. అయితే కొన్ని నెలల క్రితం బలగాలు ప్రవేశించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ జాతీయ పండుగను జరుపుకుంటున్నారు. గ్రామ ప్రజలు పుట్టిన తర్వాత మొదటిసారి గ్రామంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం చూశామంటూ చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఇక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండా ఎగరవేస్తున్న తొలిసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కూడా లేని వారు అనేక మంది ఉన్నారు. ఇక నక్సలైట్లు పాఠశాలను కూల్చివేసిన ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు నిర్మించడంతో పిల్లలు ఇప్పుడు వారి సొంత గ్రామంలో చదువుకోవడం ప్రారంభించారు. వీటిలో ఒకప్పుడు నక్సలైట్లు లోయ అని పిలిచే దంతేవాడలోని నెర్లిఘాట్లో కూడా పోలీసులు ఒక శిబిరం ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బస్కన్పూర్, జీర్కా, కమలూరి మరియు దాని పరిసర ప్రాంతాల్లో నక్సలైట్లు ప్రాబల్యం కొద్దిగా తగ్గింది. ఈ ప్రాంతంలో లోయలో నక్సలైట్లు నిర్మించిన శిబిరాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. గత 6 నెలల్లో బస్తర్లోని అన్ని జిల్లాల్లో 140 మందికి పైగా నక్సలైట్లను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు నక్సలైట్లు వెనకంజలో ఉన్నారు. దీంతో పాటు ఈ మధ్యకాలంలో వందలాది మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఇప్పుడు తామే పాఠశాలలు, రోడ్లు, రేషన్ షాపులు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల చిత్రపటం ఇప్పుడు మారుతుందని బస్తర్ ఐజీ సుందర్రాజ్ చెప్తున్నారు. అయితే యువతకు ఉపాధి లభిస్తుంది. రేషన్ దుకాణం తెరవడంతో గ్రామస్తులు తమ గ్రామంలోనే రేషన్ పొందుతున్నారు. గ్రామస్తుల విశ్వాసాన్ని చెరుగున్నారు. అయితే గ్రామస్తులు కూడా తమ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. దీనికోసం కసరత్తు ప్రారంభమైంది.